10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ నాయకులు అవాకులు చివాకులు పెళ్తా ఉన్నారు. చదువుకున్నవాడు, తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రభుత్వంలో ఉండి మంత్రిగా చేసిన వాడు, డిప్యూటీ సీఎంగా చేసినటువంటి వ్యక్తి, మొన్న ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పెద్దలు కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు కూడా నోరు జారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది బాధ కలిగిస్తా ఉన్నది నాకు. కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 100% అమలు చేస్తుంది. మీకేం డౌట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా 6 గ్యారంటీలను అమలు చేస్తారు. తప్పించుకోవడం కోసమో, డైవర్ట్ చేయడం కోసమో, డైల్యూట్ చేయడం కోసమో, ప్రజల్ని మభ్యపెట్టడం కోసమో ఇవాళ అప్లికేషన్లు తీసుకోవట్లేదు. ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, రైతు బంధు ఇవ్వాలి. మేము చెట్లకు పుట్లకు రైతు బంధు ఇవ్వదలుచుకోలేదు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ చెప్పింది. నువ్వు చెట్లకు పుట్లకు ఇవ్వాలనుకుంటున్నావు. ఏమైందయ్యా అయ్యవు, ఏమైందయ్యా అయ్యవు? ఏది చెట్టో, ఏది పుట్టో, ఏది దున్నుకునే భూమో, ఏది పంట పండే భూమో, ఎవడు ఒరిజినల్ గా దున్నుకుంటాడో, ఎవడు కౌలుకు దున్నుకుంటాడో తేలాలే కదా శ్రీహరి గారు. ఇది తేలకుండా మీరు ఇచ్చినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, పొలిటికల్ లీడర్లకు, గుట్టలకు, వెంచర్ అయినటువంటి వాళ్లకు, అన్ముటేషన్ అయినటువంటి భూములకు కూడా ఇవ్వాలంటున్నారా మీరు? మీకు కనీస అవగాహన ఉండి మాట్లాడుతున్నారా మీరు? 10 సంవత్సరాల కాలంలో ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఇయ్యలేదు మీరు. వేల మంది పెళ్లి చేసుకున్నారు, ఒక్కరికి కూడా ఇవాళ రేషన్ కార్డు లేదు. ముసలోళ్ళు చనిపోతే తప్ప ఇంకో పెన్షన్ రానటువంటి పరిస్థితి. భర్తలు చనిపోయి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలని రాష్ట్రంలో కనీసం ఎప్పుడన్నా కొత్త పెన్షన్ను శాంక్షన్ చేసే ప్రయత్నం చేసిందా మీ ప్రభుత్వం? కానీ నెల కాకముందే, 20-25 రోజులు కాకముందే రోజుకొకరు తిడతా ఉన్నారు, శాపనాదాలు పెడతా ఉన్నారు. ఎందుకింత జలస్ వస్తున్నది మీకు? ఎందుకింత కోపం వస్తున్నది ప్రభుత్వం మీద? 5 సంవత్సరాల కోసం ప్రజలు ఓట్లేసి కదా మాకు గెలిపించింది. మీ ప్రభుత్వం కూలిపోగానే, ప్రభుత్వం ప్రజలు తిరస్కరించగానే భూమి కింద ఉన్నటువంటి భూమి బద్దలైపోతున్నట్టు ఎందుకు భయపడతా ఉన్నారు? కాళేశ్వరాన్ని రివ్యూ చేయడం, డైవర్ట్ చేయడమా? 1 కాదు 2 కాదు 1,00,000 కోట్లు నీళ్ళలో పోసిరు కదనయా. పిల్లర్లు కుంగిపోతున్నాయి. డిజైన్ చేసిన ఇంజనీర్ ఎవడు? ఆ ఎగ్జిక్యూట్ చేసినోడు ఎవడు? అప్పులు తీసుకొచ్చి అప్పులు తిన్న తర్వాత పైసలు ఎడిపోయినాయి. ఎందుకు పిల్లర్లు కుంగిపోతున్నాయి? 200-300 సంవత్సరాలు ఉండాల్సినటువంటి డ్యాములు 5 సంవత్సరాలకే ఇవాళ గాలిలో కొట్టుకుపోయినట్టు, తాటాకు గుడిసెలు కొట్టుకుపోయినట్టు ఎందుకు కొడుతున్నాయి? గాలి ద్వారాన్ని కొట్టుకుపోతున్నాయి. ఇది రివ్యూ చేయడం అనేది దుబారానా? డైవర్ట్ చేయడమా? సర్ఫేజ్ మట్టి ఎత్తే పేరు మీద కాంట్రాక్ట్ తీసుకున్నోడెవడు? ఎన్ని రూపాయలకు తీసుకున్నాడు టెండర్ ప్రభుత్వం దగ్గర? సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి పనిచేసినోడెవడు? అది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఎవడు ఎన్ని దినాలో తేలాలి కదా. నిన్ననే మా మంత్రి గారు చెప్పారు, 1,00,000 కోట్లలో 50,000 కోట్ల స్టేట్ అవే లంచాల రూపంలో తినేసిరని. దీని మీద రివ్యూ చేయడం తప్పెట్లయితుంది? డైవర్ట్ చేయడం ఎట్లయితుంది? ఏ ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు మీరు? అందుకనే మేము టీఆర్ఎస్ నాయకులను చెప్పదలుచుకున్నాను, మరొకసారి పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయండి. ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డది. 6 గ్యారంటీలను 100% అమలు చేస్తాము. డైవర్ట్ చేసే స్కీమ్స్ ఏవూ లేవు. మీకు దమ్ముంటే, చేతనైతే, చిత్తశుద్ధి ఉంటే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా ఒక ఎమ్మెల్యేగా దగ్గరుండి దరఖాస్తులు చేయించండి. 6 గ్యారంటీల కోసం దరఖాస్తు చేయించండి. అవి ఇయ్యనప్పుడు మాకు గల్లా పట్టుకోండి. కానీ అది ఇయ్యకముందే దరఖాస్తు పెట్టుకోవడమే తప్పు, దీన్నే డైవర్ట్ చేస్తున్నారు అనేటటువంటి మాటలు మాట్లాడితే ఎవరు తప్పుదారిలో పోతున్నారో ప్రజలకు అర్థమైపోతున్నది. మీకున్నటువంటి క్రెడిబిలిటీని కూడా కోల్పోయే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళని కోరుతా ఉన్నాను. ప్రజలను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ప్రజలారా, తెలంగాణ సమాజం ప్రజలారా, మీరు ఓట్లు వేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మేము మీకు ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేస్తాం. టీఆర్ఎస్ నాయకులు చెప్పేటటువంటి తప్పుడు మాటలు విని పక్కదారి తప్పకండి.
మీరు టీఆర్ఎస్ కోటేసినా బీజేపీ కోటేసినా తెలంగాణ పౌరులైన ప్రతి పౌరుడు దరఖాస్తు పెట్టుకోండి. ఎవరి అర్హతలను బట్టి వాళ్ళకు ఆ స్కీమ్స్ వర్తింపజేస్తారో వాటిని ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. అంతే తప్ప టీఆర్ఎస్ నాయకుల మాటలిని టీఆర్ఎస్ చెప్పినట్టు మీరు దరఖాస్తులు పెట్టుకోకుండా పోతే నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి నేను ప్రజలకు స్పష్టం చేయదలిచాను.